హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దమయంతి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఈ రాధని ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలి, ఎలా అయితే వెళ్తుంది అనేసి ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన రావడం జరుగుతుంది. ఇదైతే సరైన పద్ధతి ఇంకా అనేసి ఇంకా మెల్లిగా రాధ ఉన్న గదిలోకి వెళ్తుంది దమయంతి. ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా రాధ పనిలో బట్టలు సదురుకుంటూ ఉంటుంది. ఇంకా దమయంతి తన దగ్గరికి వెళ్ళి, ఏంటి రాధ, నేను వచ్చినా సరే చూసి కూడా చూడనట్టుగా అలా ఉండిపోయావేంటి అనేసి అంటే, మిమ్మల్ని పలకరిస్తే మీకు నాతో మాట్లాడడం ఇష్టం ఉండదు కదా, నేనంటేనే మీకు నచ్చదు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా అని పలకరిస్తాను, ఏం మాట్లాడమంటారు అనేసి రాధ అంటుంది. నీకు చాలా పొగరు అనేసి అంటే, నా పుట్టుకలోనే పొగరు ఉంది. నేను ఏదైనా తప్పు చేస్తే కానీ అప్పుడు ఏమీ అనను, కానీ నాదంటూ ఏమీ తప్పు లేనప్పుడు నేను ఇలాగే సమాధానం ఇస్తాను అనేసి అంటుంది. ఇంకా అవునులే, మీ వాళ్ళ పెంపకం అలాంటిది అనేసి అంటుంది. దాంతో ఇంకా రాధ, ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి, అంతేకాని నా కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదు. అసలు మీరు నా కన్న తల్లిదండ్రుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అనేసి అంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు రాధా, నాకు అర్హత లేకపోవడం ఏంటి, నేను ఈ ఇంటి కోడల్ని, అలాగే ఇంత ఆస్తికి కోడల్ని, ఇంత డబ్బు నాకుంది, అదే నీకు ఏముంది, ఒక టీ కొట్టు తప్పించి మీకు మాలాగా ఆస్తి ఉందా, మా హోదాకు తగ్గట్టుగా మీరు ఉన్నారా అనేసి అంటుంది. ఇంకా దాంతో రాధా, మీ హోదాకు తగ్గట్టుగా మేము లేము మేడం, కానీ సంస్కారం అంటూ ఉంది అనేసి పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి, ఇంకా తప్పుగా మాట్లాడితే ఎలా సమాధానం చెప్పాలి అనేసి సంస్కారం మాకుంది. మీ అంత డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రేమాభిమానాలు ఉన్నాయి. మీలాగా ఇలా బాధ పెట్టే మాటలు, ఇలా ప్రవర్తించే అలవాట్లు మాకంటూ లేవు. ఆ సంస్కారం నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు అనేసి రాధ అంటుంది. అంటే ఇప్పుడు ఏమంటున్నావు, నా కూతురికి సంస్కారం నేర్పించలేదు అన్నట్టుగా నువ్వు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నావా అనేసి అంటుంది. అవును, నేను అదే మాట్లాడుతున్నాను, బాగానే క్యాచ్ చేశారే మీరు, బాగానే గుర్తుపట్టారు అనేసి అంటుంది. ఇంకా దాంతో దమయంతికి చాలా కోపం వస్తుంది. అవును, నా కూతురికి సంస్కారం లేదు అనేసి అంటున్నావే, కానీ నీలాగా పెళ్ళి చేసుకునే అలవాటు నా కూతురికి లేదు. లేచి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నా కూతురికి లేదు. బావని ప్రేమించింది, ఇంట్లో వాడిని ప్రేమించింది, ఇంట్లో వాడిని పెళ్లి చేసుకోవాలనేసి పట్టుపట్టింది. అంతేకాని నీలాగా ఇష్టం లేని కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళకి కుటుంబానికి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోకుండా నా కూతురు నీలాగా తప్పు చేయలేదు అనేసి అంటుంది. దాంతో ఇంకా రాధ ఏమీ మాట్లాడకుండా నించుంటుంది. ఇంకా అవునులే, నీలాగే నీ తల్లి కూడా చేసి ఉండొచ్చు, అందుకే ఎక్కడ పోతాయి బుద్ధులు, నీ తల్లి కూడా నీలాగే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంకా కుటుంబంకి వెళ్ళి ఉంటుంది. ఆ కుటుంబం వాళ్ళు నచ్చకపోవడంతో ఇంకా నీ తల్లికి ఇలాంటి గతి పట్టిందనుకుంటా, అందుకే టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నారు అనేసరికి ఇంకా రాధకి అప్పుడు కోపం వస్తుంది. ఇంకా ఏం మాట్లాడుతున్నారు మేడం, ఇంకా చెప్పాను కదా, నా తల్లి తండ్రి జోలికి వెళ్ళే అర్హత మీకు లేదనేసి, మాటి మాటికి నా తల్లిదండ్రుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి చేయి లేపుతుంది ఇంకా దమయంతి దగ్గరికి. అప్పుడే అక్కడికి రామచంద్రయ్య రావడం జరుగుతుంది. ఒక్కసారిగా రాధ ఇంకా దమయంతి మీద చేయి ఎత్తడంతో ఇంకా అది చూసి రాధ అనేసి గట్టిగా అరుస్తాడు. ఇంకా దాంతో చేయి దించేస్తుంది రాధ. ఇంకా దాంతో దమయంతి, ఇంకా ఇదే నాకు కావాల్సింది, నాకు తెలుసు మీరు వస్తారని బావగారు, ఇక్కడికి వస్తారనేసే నేను ఆడిన గేమ్, ఈ రాధని రెచ్చగొడితే కానీ ఇప్పుడు ఇలా దొరికిపోతుంది అనేసి ఇంకా నాటకం మొదలు పెట్టాలి అని, బావగారు బావగారు చూసారా చూసారా, అసలు ఆ
అమ్మాయి వయసు ఎంత, అసలు అమ్మాయి చూసావా, ఆ రాధ నా మీదకి చేయి ఎత్తింది, కాసేపు అంటే నా చెంప కూడా పగలగొట్టేది, అసలు ఏంటి పద్ధతి, అసలు ఏంటి సంస్కారం బావగారు అనేసి ఇంకా నాటకం ఆడుతూ ఉంటుంది. ఇంకా బాధపట్టినట్టుగా చాలా ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా నేను అసలు ఇలా జరిగింది మన కుటుంబంలో అంటే నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు బావగారు, నా మీదికి చెయ్యి ఎత్తడం ఏంటి బావగారు, నేను ఈ ఇంటి కోడల్ని, అయినా నా మీదికి నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి చెయ్యి ఎత్తే స్థాయికి ఎదిగింది అంటే ఇదంతా ఎవరిది సహకారం, ఆ విక్రమ్దైనా లేదా సునంద వాళ్ళదా చెప్పండి. ఇప్పుడు మీరున్నారు, అత్తయ్య వాళ్ళు ఉన్నారు, కానీ పెద్దవాళ్ళు ఉన్నారని కూడా తెలియకుండా, సంస్కారం లేకుండా ఈరోజు నా మీదకి చేయి ఎత్తింది. ఇంకా రేపు మీ మీదికి, అత్తయ్య మీదికి చేయి ఎత్తదని ఏంటి నమ్మకం అనేసి అంటే ఇంకా దాంతో రామచంద్రయ్య కూడా దమయంతి అంటున్న మాటలు వినేసి ఇంకా ఏంటి రాదా, అసలు ఏంటి, అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా, నువ్వు ఇదేనా నేర్చుకుంది, మీ అమ్మ నాన్నలతో నేర్చుకున్న పద్ధతి ఇదేనా, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలనేసి, ఎలా ఉండాలా అనేసి తెలియదా అనేసి ఇంకా పద కిందికి వెళ్దాం పద అనేసి ఇంకా రాధ చేయి పట్టుకొని హాల్లోకి లాక్కెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సునంద, నందగోపాల్, అలాగే విక్రమ్ అనేసి అందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు రామచంద్రయ్య. ఇంకా రామచంద్రయ్య కోపంగా పిలవడంతో సునంద వాళ్ళు, మా అన్నయ్య పిలుస్తున్నట్టుగా ఉందండి, మా అన్నయ్య గొంతు ఎందుకని, మా అన్నయ్య ఎప్పుడు ఇంత కోపంగా పిలవలేదు, ఏమై ఉంటుంది అనేసి ఇంకా గదిలో నుండి వచ్చేస్తారు. ఇంకా ఏంటన్నయ్య, ఏంటి పిలిచారేంటి అనేసి అడుగుతూ ఉంటే, ఈరోజు నీ కోడలు ఏం చేసిందో తెలుసా అనేసి అంటే, ఏం చేసిందన్నయ్య, మన రాధ ఏమి తప్పు చెయ్యదు కదా, అసలు ఎప్పుడు ఏ తప్పు చెయ్యదు ఇంకా అనేసి ఇంకా సునంద అంటూ ఉంటుంది. అవును, ఇన్ని రోజులు మనం అలాగే అనుకున్నాం, మీతో పాటు నేను కూడా అలాగే నమ్మాను, కానీ ఈరోజు దమయంతిని కొట్టడానికి చెయ్యి ఎత్తింది అనేసి ఇంకా రామచంద్రయ్య అంటాడు. దాంతో ఒక్కసారిగా సునంద, విక్రమ్, నందగోపాలు అందరూ షాక్ అయిపోయి ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. చూసావారా, నీ భార్య చూపిస్తున్న సంస్కారం ఇదేనా మీరు నేర్పించింది, ఈ ఇంట్లో ఇలాగే ఉండాలని మీరు చెప్పారా అనేసి అంటే, ఏంటి మామయ్య అలా మాట్లాడతారేంటి, అలా ఉండమని ఎవరు చెప్తారు అనేసి అంటే, అసలు ఏం జరిగిందో నిజాలు ఏంటో తెలుసుకోవాలి కదా అనేసి విక్రమ్ అంటుంటాడు. ఇంకా అవును అన్నయ్య, అసలు ఏం జరిగిందో, చేయి ఎత్తాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అనేసి అంటే అప్పుడే దమయంతి, అంటే ఇప్పుడు ఏమంటారు సునంద, ఇప్పుడు తప్పంతా నాదే ఉంటుందంటారా, ఇంకా మీరు నీ కోడలు ఏం చెప్పినా సరే తప్పు నా వైపే చూపిస్తారు, ఎందుకంటే మీ కోడలంటే మీకు ఇష్టం కదా, అందుకనేసి తప్పు నా వైపే చూపిస్తారు అనేసి దమయంతి అంటుంది. దాంతో సునంద, అలా అంటారేంటి వదిన గారు, తప్పు అసలు ఎవరిదో, అసలు రాధ మీ మీదికి చేయి వెత్తాల్సిన అవసరం ఏముందో తెలుసుకోవాలి కదా అనేసి అంటే, అసలు ఎవ్వరు ఏమీ మాట్లాడకూడదు, ఇంకా నేను ఒక నిర్ణయానికి వచ్చాను అనేసి రామచంద్రయ్య అంటాడు. ఇంకా దాంతో అందరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా దమయంతి మాత్రం, ఏం బావగారు, గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే, ఇంకా బావగారు మీరే ఈరోజు నాకు న్యాయం చేయాలి, ఇన్ని రోజులు నా కూతురు మీద చేయి ఎత్తినా సరే, నా కూతుర్ని కొట్టినా సరే, తనని ఎన్ని అవమాన పడేలాగా మాట్లాడినా సరే నేను సహించాను, కానీ ఈరోజు మాత్రం నా మీదికి చేయి ఎత్తింది, అలాగే రేపు మీ మీదికి వెత్తుతుంది, అలాంటప్పుడు తనకి బుద్ధి చెప్పాలి, తనకి గట్టి నిర్ణయం తీసుకోండి, మీరే నిర్ణయం తీసుకొని నాకు న్యాయం చేయండి బావగారు, మిమ్మల్ని నమ్ముతున్నాను అనేసి దమయంతి నాటకం ఆడుతూ ఉంటుంది. దాంతో ఇంకా రామచంద్రయ్య, నేనే చెప్తానమ్మా, నువ్వేం బాధపడకు అనేసి ఇంకా విక్రమ్, ఇంకా రాధని తన ఇంటికి పంపించేసి అనేసి అంటాడు. ఒక్కసారిగా విక్రమ్, సునంద
ఇంకా నందగోపాల్ షాక్ అవుతారు. ఏంటన్నయ్య, మన రాధని వాళ్ళ ఇంటికి పంపించడం ఏంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అనేసి అంటే, ఇంకా లేదు, తనని వాళ్ళ ఇంటికి పంపించేయాల్సిందే, నేను చెప్తున్నాను కదా అనేసి అంటే, రాధా అది కాదు గురూజీ, నేను చెప్పేది వినండి అనేసి అంటే, నువ్వు ఇప్పుడు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇన్ని రోజులు నువ్వు నా కన్న కూతురులాగా అనేసి అనుకున్నాను, నువ్వు గురూజీ గురూజీ అని ఇంకా అందరి బాధల్ని తెలుసుకొని వాళ్ళని బాధ పెట్టవనేసి, వాళ్ళకి సంతోషం కలిగేలాగా ఉంటావనేసి అనుకున్నానే కానీ, ఇంకా నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి సిచ్యువేషన్ తెస్తావనేసి అనుకోలేదు. ఇంకా ప్రియతో విక్రమ్ పెళ్ళి కాకపోయినా సరే, నీతో పెళ్ళి అయినా ఇన్ని రోజులు మౌనంగా ఉండిపోయాను, ఎందుకంటే విక్రమ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు అన్నాడు కాబట్టి నిన్ను ఇంటికి తీసుకువచ్చాడు. పరాయి అమ్మాయి మా ఇంటికి వచ్చింది, అలాంటప్పుడు నిన్ను బాధ పెట్టకూడదు, కుటుంబ సభ్యులందరూ నిన్ను ఇబ్బంది పెట్టినా సరే నేను నిన్ను ఎన్నడూ ఒక మాట అనలేదు, కానీ ఈరోజు నేను నా కళ్ళతో నేను చూశాను, ఇంకా దమయంతి మీద చెయ్యి ఎత్తబోయావు, కాసేపు నేను ఆగి ఉంటే తన చెంప పగల కొట్టేవా దానివి, అలాంటిది ఇంకా రేపు నన్నైనా మా అమ్మనైనా చెయ్యి ఎత్తవనేసి నమ్మకం ఏంటి దాదా, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో, ఇలాంటి వ్యక్తులు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనేసి రామచంద్రయ్య అంటాడు. దాంతో ఇంకా సునంద అలా మాట్లాడకన్నయ్య అనేసి అంటున్నా సరే, లేదు, ఉండడానికి వీల్లేదు, నా మాటకి ఎవరు ఎదురు చెప్పకండి, ఇప్పుడు తను ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అనేసి తన చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా ప్రియా దమయంతి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈరోజు మనం అనుకున్నది నెరవేరింది మమ్మీ, ఇంకా రాధ వెళ్ళిపోతుంది అనేసి ఇంకా ప్రియ అంటుంది. అవును బేబీ, మనం అనుకున్నది ప్లాన్ సక్సెస్ అయ్యింది, ఇంకా తనని ఎలా వెళ్ళగొట్టాలి అనేసి అనుకున్నాము, తనని తన తల్లిదండ్రులు అంటే తనకి కోపం వస్తుందని తెలుసు, ఆ వీక్ పాయింట్ మన మంచికి జరిగింది, ఇంకా తను బావగారే ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తున్నారు అనేసి సంబరపడుతూ ఉంటారు. ఇంకా రాధని ఇంకా గుమ్మం బయటికి తోసేస్తాడు ఇంకా రామచంద్రయ్య. ఇంక తను వెళ్ళి కింద పడిపోతుంది. ఇంకా విక్రమ్ మామయ్య ఆగండి అంటున్నా సరే, విక్కీ, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అసలు నాకు అడ్డు చెప్పకూడదు, నువ్వు లోపలికి వెళ్ళిపో, మీరు అందరూ లోపలికి వెళ్ళిపోండి అనేసి డోర్ వేసేస్తాడు. ఇంకా దాంతో రాధ ఇంకా ఏం చేయాలో అర్థం కాక మెల్లిగా లేచి మెల్లిగా బాధపడిపోతూ ఇంకా ఏడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చిన క్షణాలని అన్ని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ నడుచుకుంటూ బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా సునంద అన్నయ్య తను ఏదో చెప్పబోతుంది కదా, పూర్తిగా వినకుండా మీరు తప్పు చేశారేమో అన్నయ్య, అసలు తను ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అనేసి అంటే, ఏదైనా ఉండని సునంద, కానీ పెద్దవాళ్ళ మీదకి చేయి ఎత్తడం మాత్రం చాలా తప్పు, ఈరోజు దమయంతి మీద ఎత్తింది అంటే సరే, తనకి వాళ్ళిద్దరికి పడదు కాబట్టి అనుకోవచ్చు, కానీ రేపు నా మీదికి ఎత్తదని గ్యారెంటీ ఏంటి, నువ్వు గ్యారెంటీ ఇస్తావా చెప్పు, అమ్మ మీదకైనా చెయ్యి ఎత్తదనేసి గ్యారెంటీ ఏంటి చెప్పు, చెప్తావా మళ్ళీ అనేసి అంటూ ఉంటే ఇంకా సునంద ఏమీ మాట్లాడదు. ఇంకా విక్రమ్ మాత్రం అది కాదు మామయ్య, అసలు రాధ ఏ తప్పు చేయదు, ఏదైనా ఉంటే ఏదో జరిగే ఉంటుంది అనేసి విక్రమ్ అంటే, ఇంకా నేను నీకు చెప్పాను కదా, నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నీవు అసలు ఏమీ మాట్లాడకూడదు విక్రమ్, ఇంకా నువ్వు లోపలికి వెళ్ళిపో అనేసి అంటాడు. ఇంకా దాంతో ఇంకా విక్రమ్ ఏం చేయాలా అనేసి ఆలోచనలో పడిపోతాడు. ఇంకా రాధ మాత్రం బాధపడిపోతూ ఇంకా ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకా దమయంతి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ, ఇంకా నేనేం తప్పు చేయలేదు, తనే కదా తప్పుగా మాట్లాడింది, అలాంటప్పుడు తప్పు సమాధానం ఇవ్వాల్సిందే కదా, తను తప్పుగా మాట్లాడింది కాబట్టే నేను చెయ్యి ఎత్తాల్సి వచ్చింది, నేను పెద్దవాళ్ళ మీదకి ఎత్తడం తప్పే, కానీ తను పెద్ద ఆవిడ, తను అలా మాట్లాడడం కూడా తప్పే కదా, కానీ గురూజీ అసలు వినిపించుకోలేదు, ఇంకా వినిపించుకోకుండా ఈరోజు నాకు ఇలాంటి నిర్ణయం ఇచ్చాడు అనేసి ఇంకా రాధ బాధపడుతూ ఉంటుంది. ఇంకా దమయంతి ప్రియ మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇంకా దమయంతి ప్రియ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి మమ్మీ, ఏం చేసావు మమ్మీ, ఆ రాధని భలే పంపించేసావు మమ్మీ అనేసి అంటే, అదే ప్రియ, మనకి తన తల్లిదండ్రులే అంటే
తనకు చాలా కోపం వస్తుంది. ఆ వీక్ పాయింట్ నాకు తెలిసిపోయింది. అందుకనేసి ఇంకా రాధ నా మీదికి చెయ్యి ఎత్తేలాగా తన మాటలతో రెచ్చగొట్టాను. ఇంకా మాటలు తట్టుకోలేక రాధ నా మీదకి చెయ్యి ఎత్తడం జరిగింది. ఆ క్షణంలోనే బావగారు టైంకి వచ్చారు. ఆ బావగారు చూశారు కాబట్టి ఈరోజు నాకు ఈ ప్లాన్ సక్సెస్ అయింది. ఇంకా ఆ రాధ పీడ వదిలిపోయింది బేబీ. ఇంకా బావతో నీ పెళ్ళి ఫిక్స్. ఇంకా నీవు బావని పెళ్లి చేసుకుంటావు. ఇంకా రాధ వెళ్ళిపోయింది. బావగారే స్వయంగా తన చేతులతో బయటికి పంపించేశారు కదా. ఇంకా బావగారు ఇంకా పంపించేశారు. ఇంకా ఆ రాధ మళ్ళీ తిరిగి మన ఇంటికి రాదు. ఇంకా బావతో నీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. బావతో నీ పెళ్ళి చేస్తాననేసి నేను నీకు మాట ఇచ్చాను కదా, ఆ మాటని నిలబెట్టుకున్నాను. ఇంకా నువ్వు బావని పెళ్లి చేసుకునే సంబరాల్లో నువ్వు ఉండిపో. ఇంకా నువ్వు షాపింగ్స్, శారీస్, జ్యువెలరీ అన్నీ సెలెక్షన్స్ చేసుకో. ఇంకా బావతో త్వరలోనే నేను ముహూర్తం పెట్టిస్తాను అనేసి ఇంకా దమయంతి అంటుంది. ఇంకా మరోపక్క సునంద అలాగే నందగోపాల్ అసలు ఏం జరిగిందండి, అసలు రాధ ఏం చేసి ఉంటుంది, అసలు దమయంతి ఏం మాట్లాడి ఉంటుంది అంటే, నందగోపాల్ నిజమే సునంద, తప్పంతా దమయంతిదే ఉంటుంది. మన రాధ ఎప్పుడు తప్పు చేయదు, ఆ దమయంతే ఏదో అని ఉంటుంది. ఇంకా అది నచ్చక రాధకి అలా చెయ్యి ఎత్తి ఉంటుంది. ఇంకా అది మీ అన్నయ్యకి నచ్చక, బావగారికి అది నచ్చక ఇంకా బావగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేసి ఇంకా నందగోపాల్ అంటారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామండి అనేసి సునంద అంటే, అదే ఆలోచిస్తున్నాను సునంద. ఇప్పుడు మళ్ళీ మనం రాధని ఎలా రప్పించుకోవాలి, మన ఇంటికి ఎలా తీసుకురావాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ముందుగా మనము ఏం జరిగిందో తెలిస్తే కానీ మనము ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి వస్తుంది అనేసి అంటే, ఇంకా మరో పక్కన విక్రమ్ అసలు రాధ ఏం చేసి ఉంటుంది, ఇప్పుడు రాధని నేను ఆపాలి, ఆపితే కానీ తను మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తుంది. కానీ మామయ్య ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మామయ్యని కాదనేసి నేను రాధని ఆపితే మామయ్య దృష్టిలో ఇంకా కాస్త చెడ్డవాడిని అయిపోతాను. ఇప్పుడు రాధని ఎలా ఆపాలి, రాధని పాపం ఒంటరిదాన్ని చేసేసాను. నేను అండగా ఉంటానని తనని తీసుకువచ్చానే కానీ ఈరోజు తనని ఒంటరిదాన్ని చేశాను అనేసి ఇంకా విక్రమ్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా విక్రమ్ ఇప్పుడు ఎలాగైనా సరే రాధని ఒక చోటకి పంపించేయాలి. ఇంకే నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తనని పంపిస్తే కానీ అక్కడ సేఫ్గా ఉంటుంది అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఇంకా మా ఇంటి దగ్గరికి త్వరగా వచ్చేసేయి అనేసి ఫోన్ చేస్తూ ఉంటాడు విక్రమ్. ఇంకా సరే అనేసి వాళ్ళ ఫ్రెండ్ రావడంతో ఇంకా రాధని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి అడుగుతూ ఉంటే, రాధని నేను ఇక్కడికి రాను అనేసి అంటే, విక్రమ్ సరే చెప్పారు, నువ్వు మా ఇంటికి రమ్మని చెప్పారు, కొన్ని రోజులు మా ఇంట్లో ఉండమని చెప్తూ ఉన్నారు, కావాలంటే ఫోన్లో మాట్లాడు అనేసి అంటే, నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడను, నేను మీ ఇంటికి ఎక్కడికి నేను రాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనేసి రాధ అంటుంది. ఇంకా లేదు విక్రమ్ సార్ మళ్ళీ నా మీద కోపడతారు, నువ్వు మా ఇంటికి వచ్చేసి అనేసి ఇంకా విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.